गवर्नमेंट వచ్చినాక నువ్వు 4 లక్షల కోట్ల అప్పు చేసినావు 4 लाख करोड़ का खर्चा करे 2.5 साल में आप ఒక్క పని చెప్పు నువ్వు ఏ काम हम करे बोल के एक काम दिखाओ मेरे को ఏం చేసినావు కొత్త పని ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చినావా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తున్నావా పోని 420 హామీలలో ఏమైనా హామీలు అమలు చేసినావా ఏం చేసినావు భయ్ ఏడ ఖర్చు పెట్టినావు రైతులకు ధాన్యం ఇయాల రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే నువ్వు యూరియా ఇయ్యలే రైతు బంధు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే అయినా కష్టపడి రైతులు పండించిండ్రు పంట పండిస్తే ఆ ధాన్యం కొనడానికి కనీసం సంచులు కూడా ఇయ్యలేను బార్దాన్ అంటారు కదా బార్దాన్ సంచులు కూడా ఇయ్యలే మన మా షాద్నగర్లో వాంజయ్ యాదవ్ గారు పాపం కళ్ళాలన్నీ తిరుగుతా ఉన్నాడు కొనండి జల్దీ కొనండి పంట తీసుకపోండి అని చెప్పి సంచులు లేవు ఎక్కడ పోయినారా మరి రైతుల కాడ ఉండాల్సిన సంచులు అంటే మొత్తం ఎడబోతున్నాయి ఢిల్లీకి పోతున్నాయి సంచులన్నీ రైతు బంధు బంద్ అయింది రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది టింగు 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 మన రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది రైతుల ఖాతాల్లో మాత్రం పైసలు లేవు ఇది వాస్తవం ఏం లేదు ఎందుకంటే ఈయన పాపం రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు ఆయన రెన్యువల్ సీఎం రెన్యువల్ చేసుకోవాలి ఢిల్లీకి పైసలు పోతే నెల నెల రెన్యువల్ అవుతుంది టప్ప పడుతుంది లేకపోతే జావ్ నికాల్కే ఫేక్ దేతే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్ ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరిలేవు ఆయనతో ఏం కాదు ఇంకో 2 నెలలు ఉండేది ఉంటాడు ఆ తర్వాత నేను చెప్తున్నా యాద పెట్టుకోండి నా మాట ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూర్చున్న కుక్క కూడా లేదు ఆయన పక్కకి వెళ్ళిపోతుంటే ఆ పరిస్థితి వస్తుంది ఇది యాద పెట్టుకోండి నేను కోపం మీదకి వెళ్ళి చెప్తలేను ఎందుకంటే ముఖ్యమంత్రులు వస్తారు పోతారు మస్తుగా చూసినాం మనం కూడా చూసినాం చాలా మందికి మనం ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు ఆఖరి కిరణం ఉండి ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు మేము పోతే మునిగిపోతారు మీరు నాశనం అయిపోతారు చీకట్లలో మగ్గిపోతారని అడిగాలి ఆయన ఎక్కడున్నాడు ఆయనకే తెలియదు ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పకుండా వస్తుంది నా మాట యాద పెట్టుకోండి నేను ఒక్క మాట అడుగుతున్నా రాజేంద్ర నగర్లో రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాలో వికారాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ పరిస్థితి ఏందండి ఈరోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇవాళ ఎట్లున్నది రియల్ ఎస్టేట్ ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం స్క్వేర్ ఫీట్ కు 200 రూపాయలు పర్మిషన్ కావాలంటే పైసలు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలంటే పైసలు ఏమిరా భయ అంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఏంది ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ నేను చెప్పేది వాస్తవమా కదా మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరైనా పక్కకు తీసుకుపోయి అడుగుని వాళ్ళ కళ్ళకి వెళ్ళి రక్తం కారుతుంది ఇవాళ రక్త కన్నీరు అట్లాంటి పరిస్థితి ఇలా ఉన్నది నేను ఒకటే అంటున్నా సరే రేవంత్ రెడ్డి గారు బహుశా తొందరలోనే అదానీని దాటిపోతాడు అంబానీని దాటిపోతాడు అనుముల బ్రదర్స్ దేశంలోనే రిచెస్ట్ అవుతారు ఈ దోపిడీతో పక్కా కానీ ఎన్ని పైసలు సంపాదించినా రేవంత్ రెడ్డి ప్రజల అభిమానాన్ని మాత్రం కేసీఆర్ గారు లాగా ఎన్నటికీ సంపాదించలేడు ఇది పక్కా యాద పెట్టుకోండి సరే మరి ఏం చేయాలి మనం ఏం చేయాలంటే మీ కార్తిక్ రెడ్డి చేస్తున్న పని మనం చేయాలి ఏం చేస్తుండు కార్తిక్ రెడ్డి మూసీల రేవంత్ రెడ్డి మన వాళ్ళందరినీ ముంచే ప్రయత్నం చేస్తుంటే నన్ను సబితక్కని పిలిచిండు స్వామి గౌడ నన్ను పిలిచి అన్న మనం ధైర్యం చెప్పాలి పాదయాత్ర చేయాలంటే మొత్తం ఒక 5-6 కిలోమీటర్లు మేమంతా కూడా ఆ కూలిపోతున్న ఇండ్లు ఏవైతున్నాయో వాటిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించేందుకు పాదయాత్ర చేసినాం పేదల ఇల్లు గులగొట్టకుండా చేయవయ్యా ప్రాజెక్టు నిన్ను ఓడొద్దన్నాడు నీ కమిషన్లు కావాలంటే మేమే తీసుకొచ్చి ఇస్తాం కానీ దయచేసి పేదవాళ్ళ ఇల్లు గులగొట్టకు అని చెప్పి మేమందరం పాదయాత్ర చేసినాం అట్లాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతాడట రేవంత్ రెడ్డి నమ్మేదేమో గాడ్సేని చేసే పనులేమో గాడ్సే పనులు కానీ గాంధీ బొమ్మ పెడతాడంటే ఈయన గాంధీ బొమ్మ పెడతా అంటే ఆఖరికి గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ వద్దురా నాయన గాంధీ గారి పేరు మీద నీ అసొంటోడు పెడితే ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది పెట్టకు నీకు దండం పెడతా గాంధీ పేరు చెప్పి పేదోళ్ళ గరీబోళ్ళ ఇల్లు గులగొట్టకని చెప్పి గాంధీ గారి మన్మడు కూడా చెప్పిండు అయినా ఇంటలేడు పేద మధ్యతరగతి ఇళ్ళ ప్రజలను కూలగొట్టే పనిచేస్తా ఉన్నాడు చిన్న పిల్లలు కిట్టి బ్యాంకు తీసుకొచ్చి ఇస్తారు మాకు అన్న రేవంత్ రెడ్డి అంకుల్కు చెప్పండి ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమని చెప్పు ఆయనకు కావాలి కాంట్రాక్టులు కమిషన్లు గదే కావాలి ఆ పైసలు ఏదో మా కిట్టి బ్యాంక్ పైసలు కూడా మేమే ఇస్తాం దండం పెడుతున్నాం ఆపేయమని చెప్తా ఉన్నారు మనసు కరుగుతలేదు అందుకే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోనీ ఈయన ఇట్లా ఉన్నాడు అంటే పైన ఆయన ఏమైనా బాగున్నాడా మోడీ గారంటే ఆయన కూడా గట్లే ఉన్నాడు ఇవాళ బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడతారు పెద్ద డైలాగులు కొడతారు మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి వస్తాడు ఈటల రాజేందర్ గారు వస్తారు కానీ ఏం జరిగింది నిన్న మూసీ ప్రాజెక్టులో అక్కడ డిఫెన్స్ ల్యాండ్ ఉన్నది రక్షణ శాఖ భూమి ఉన్నది గాంధీ బొమ్మ పెడతాం వేల కోట్ల రూపాయలు పెట్టి అంటే అక్కడ మరి రక్షణ శాఖ భూములు ఉన్నాయి
నిజంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి నిజాయితీ ఉంటే ప్రజల సొమ్ము దోసుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇల్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్న ఇచ్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. బడే బాయ్ ఛోటే బాయ్ దోనో జోడ్కే చల్ రే అచ్చా. మంచిగా నిన్న భూములు ఇచ్చేసిండు, మొత్తం రక్షణ శాఖ భూములు. మూసీ ప్రాజెక్టు కట్టుకో, గరీబోన్ల ఇల్లు గులగొట్టు, ఇద్దరు కలిసే మనం మంచిగా ప్రజలను మోసం చేద్దామని చెప్పి ఇవాళ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. నాకు ఒకటి అర్థం కూడా కాదు, ముఖ్యమంత్రి గారికి ఏ పని చేయడానికి పైసలు లేవంట. గరీబోళ్ళకి 4,000 పెన్షన్ ఇయనికి పైసలు లేవు. ఇమాం మౌజన్లకు 10,000 రూపాయలు ఇస్తాడు, పైసలు లేవు. మా ఆడబిడ్డలకు 2,500 ఇస్తాడు, పైసే नहीं है. तुलम బంగారం అన్నాడు, పైసే नहीं है. किसी चीज के लिए पैसे नहीं है उनके पास. ఏ ఒక్క పనికి పైసలు లేవు. కానీ మూసీ గట్టనికి మాత్రం 1,50,000 కోట్లు ఉన్నాయంట. మరి అవేడికెళ్ళి వస్తున్నాయి? అన్న కమిషన్లు దొబ్బొచ్చు, అందులోకెళ్ళి మొత్తం పైసలు కొట్టుకొని రాహుల్ గాంధీకి పంపొచ్చు, దానికి మాత్రం పైసలు ఉంటాయి. గరీబులకి ఇయనికి మాత్రం లేవు. రైతు బంధు ఇయనికి పైసలు లేవు, యూరియా ఇయనికి పైసలు లేవు, పెన్షన్లు పెంచడానికి పైసలు లేవు, మహిళలకు ఏది ఇయనికి పైసలు లేవు. నేను ఇలా రాజేంద్ర నగర్ వేదికగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా. ఇలా మీరు అంటున్నారు, నేను చూస్తా ఉన్నా. ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు? మహిళలందరినీ, 1 కోటి మంది మహిళల్ని, ఒకళ్ళిద్దరిని కాదంట, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసేదాకా ఇడిచిపెట్టాడంట. నమ్ముదామా? నేను ముందే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే బ్యాచ్ కాదు, తులం బంగారం పెట్టే బ్యాచ్ కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకుపోయే బ్యాచ్. ఇది చాలా డేంజర్ బ్యాచ్. నేను మీకు రాజేంద్ర నగర్ వేదికగా రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, అయ్యా నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. ఒక పని చేయు, లక్షాధికారులు చేయి. ముందైతే లక్షాధికారులు చేయి, కోట్ల తర్వాత. లక్షాధికారులు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పినావు కదా, నువ్వే అత్తకు 4,000, కోడలకు 2,500 అని చెప్పినావు కదా. నెలకు 2,500, 12 నెలలకు ఎంత అవుతుందమ్మా? చాలా పూరున్నారు మ్యాథ్స్లో మీరంతా. రియల్ ఎస్టేట్ అయితే బాగా చెప్తారంటుండు కార్తిక్ రెడ్డి వెనకకెళ్ళి. నెలకు 2,500, 12 నెలలకు 30,000, 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000. నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, రోజు తెల్లారలేసి నన్ను తిట్టుడు, కేసీఆర్ సార్ని తిట్టుడు కాదు, నువ్వుగిన్నా మా ఆడబిడ్డలందరి ఖాతాలలో 1,67,00,000 మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, పేదవాళ్ళు. 1,67,00,000 మంది ఆడపిల్లల ఖాతాల్లో నువ్వుగిన్న 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతే వేసి చూపెట్టని అడుగుతా ఉన్నా. నువ్వు కోటీశ్వరులు చేసిన అవసరం లేదు, లక్షాధికారులు చేసి చూస్తా. 1,50,000 రూపాయలు ఒక్కొక్క ఖాతాలు, 1,67,00,000 ఖాతాల్లో ఒక్కొక్క ఖాతాలో 1,50,000 రూపాయలు వేసి చూపెట్టు. పెద్ద పెద్ద డైలాగులు, కోటీశ్వరులు చేస్తా, ఫ్యూచర్ సిటీ కడతా, ఇంకా నేను సలీం ఫేకు కంటే ఎక్కువ ఫేకుతా, అట్లా కాదు, విషయం చెప్పు. అది శాత కాదు. నువ్వు చెప్పినావు కదా మా నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తాడు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాడు, అది కూడా 100 రోజుల లోపల ఇస్తాడు. ఈ మరి నెలకు 4,000 అంటే 12 నెలలకు 48,000, 50,000 రౌండ్ ఆఫ్ చేసుకుందాం లెక్కల కోసం. 5 నెలలకు 2,50,000 ఇవ్వాలి ఒక్కొక్క నిరుద్యోగికి. మరి ఈ పాటికి సగం అయిపోయింది టైము, ఈ పాటికే 1,25,000 ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? వేస్తావా? ఇదే ఇక్కడనే క్లాసిక్ గార్డెన్లోనే యాడనో మీటింగ్ పెట్టిండు అప్పటి రాహుల్ గాంధీ వచ్చి, మస్తుగా చెప్పిండు కథలు. ఇస్తాడా మరి 2,50,000 రాహుల్ గాంధీ వచ్చి? ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లెకు 2,50,000 ఇస్తావా? కదే నేను అనేది, గిన్ని మాటలు, గిన్ని మోసాలు. 4,000 పెన్షన్ అని చెప్తేవి పెద్ద మనుషులకు, వాళ్ళ కుంపవుచ్చుకుంటే వాళ్ళని మోసం చేస్తేవి. సగం పని అయ్యే పని ఇది. ఆఖరికి మళ్ళీ సంవత్సరం ఎలక్షన్ అయినా మిగిలింది ఇంకొక బడ్జెట్, ఆ బడ్జెట్లో పెడతాడో ముంచుతాడో చూడాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే, ఈ రోజు నేను చెప్పే విషయాలు మీ అందరికి తెలిసినాయి, నేనేం కొత్తవి చెప్పలే. కానీ మనం రేపటి రోజున మీ అందరి కోరిక ఉంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా రాజేంద్ర నగర్లో గులాబీ కండువా ఎగరాలి, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు సంతోషంగా ఉండాలన్న కోరిక మీకుంది, నాకుంది. మరి అది జరగాలి అంటే డైలాగులతోని ఉపన్యాసాలతోని కాదు. స్వామిగౌడ్ సాబ్ చెప్పింది కరెక్ట్. డైలాగులతోని ఉపన్యాసాలతోని కేటీఆర్ రాగానే, సబితమ్మ రాగానే మనందరం ముంగడ ఇంకా ఊరికి ఫోటోలు దిగుతా కాదు. ఎట్లయితుంది మరి? మీరు రాజేంద్ర నగర్లో పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి రాజేంద్ర నగర్లో? 580, 580 బూత్ है आपके राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी में. मैं तमाम भाइयों से बहनों से मैं అన్నదమ్ములతో ఒకటే నేను దండం పెట్టి చెప్పేది, మీరు నేల విడిచి సాము చేయకండి, మీరు ఎక్కడో యుద్ధాలు చేయకండి, మీరు చేసే యుద్ధం అంతా మీ బూత్లనే చేయాలి. మీ పోలింగ్ బూత్ ఏదైతుందో 580 బూత్లు, ఒక్కొక్క బూత్లో మీరు కనుక గట్టిగా పట్టుబడితే
ఒక్కొక్క బూత్ లో మీరు కనుక కథానాయకులైతే ఎవరి బూత్ లో వాళ్ళు నేను మెజారిటీ తెచ్చి చూపెడతా, ఎట్లా ఎగరలో గులాబీ జెండా, ఎట్లా కేసీఆర్ సీఎం కాడు అని మీరు గట్టిగా అనుకుంటే పక్కా అవుతుంది. ఇక అది విడిచిపెట్టి అరే నేను రాష్ట్ర నాయకుడిని, నేను అంతర్రాష్ట్ర నాయకుడిని, నేను జాతీయ నాయకుడిని, నేను అంతర్జాతీయ నాయకుడిని, గా డైలాగులతో ఏం కాదు. మొదలు నీకు చేతనైతే నీ బూత్లో మెజారిటీ తెచ్చి చూపెట్టు, లేకపోతే నువ్వు ఎంత పెద్ద నాయకుడైనా బేకారు. ఉన్న మాట చెప్తున్నా నేను. కాబట్టి దయచేసి ఎవరి బూతులు వాళ్ళు పట్టించుకోండి. మరి బూతులు పట్టించుకోవాలంటే మనం ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటి, ఆ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం చాలా అవుతున్నది, దాని గురించి కూడా మీకు ఒక 5 నిమిషాలు నేను చెప్తాను. एसआईआर అంటే పెద్ద कंफ्यूज అయ్యేది ఏం లేదు, गड़बड़ होने की क्या डरने की कोई जरूरत नहीं है. अगर हम लोग होशियार है, अगर हम लोग पूरी तरह से तैयार है, कोई कुछ नहीं कर सकता आपका. हाँ कुछ डाउट तो है, कुछ एक खौफ है